మొన్న జంగలవాడి మీటింగ్ జరిగింది చిత్రపురి సొసైటీలో. అక్కడ జంగలవాడిలో దాదాపు 2000 మంది మెంబర్స్ మధ్యలో గదరన్నకి మిగతా డబ్బులు కట్టకుండా ఇల్లు కేటాయిద్దామా అని అడిగినప్పుడు 2000 మంది చేతుల్లో అయితే చప్పట్లు కొట్టి గదరన్నకి ఇవ్వండి ఇల్లు అని చెప్పి అక్కడ ఆయన పేరు మీద ఇల్లు ఉంటే చాలు మేము ఆయన కలిసి బతికినట్టుగా ఫీల్ అవుతామని వాళ్ళు ఏకాభిప్రాయంతో ఆమోదించారు. దాన్ని అనిల్ కుమార్ గారు, చిత్రపురి సొసైటీ ప్రెసిడెంట్ అనిల్ కుమార్ గారు దాన్ని ప్రకటిస్తారు. 4వ తేదీ జరిగిన సర్వసభ్య సమావేశంలో చిత్రపురి కాలనీ యొక్క మీటింగ్లో ఈ అంశం వచ్చినప్పుడు 2000 మంది కూడా ఏకగ్రీవంగా ఆ పొర్చూరు గోపాలకృష్ణ గారు ప్రతిపాదన చేయగా సి కళ్యాణ్ గారు ఆమోదించడం, సభ్యులందరూ కూడా ఆమోదించడం జరిగింది. ఏదైతే మా చిత్రపురి కాలనీలో రోస్ తాళాలు వారి కుటుంబానికి హ్యాండ్ ఓవర్ చేయడానికి ఏకగ్రీవ తీర్మానం చేసుకోవడం అయిందని అందరూ తెలియజేస్తున్నాను. అతి త్వరలో వారి ఇంటికి కీస్ అని. మీరేంటి సార్? జర్నలిస్ట్. ఈ పేపర్ ఏ న్యూస్? ఏది? ఏ న్యూస్? సినిమా రంగానికి సంబంధించి చేసిన ప్రకటనలకి మీకు ప్రత్యేక కృతజ్ఞతలు. ఇప్పుడిక రాజకీయ నాయకులందరూ కూడా గద్దర్లతో సంబంధం ఉన్న వాళ్ళు, ఆయనతో తెలంగాణ ఉద్యమంలో కావచ్చు, విప్లవ ఉద్యమ సందర్భంలో కావచ్చు, ప్రజాస్వామిక ఉద్యమాలలో కలిసి ఉన్నవాళ్ళు, జ్ఞాపకాలు ఉన్నవాళ్ళు, వాళ్ళ సెషన్ ఇప్పుడు ప్రారంభమవుతున్నది. ఇంకా బహుశా డిప్యూటీ సీఎం గారు రావాల్సి ఉన్నది, వచ్చేసి ఉంటారు. సీతక్క వీళ్ళు కూడా వచ్చేది ఉన్నది. ఇప్పుడు ఈ మధ్యలో విమలక్కని మాట్లాడాలని సరిగా ఉంటుంది. గద్దరన్నకు సరైనటువంటి నివాళి అంటే తను కొద్ది రోజులుగా అనారోగ్యంతో ఉంటూ ఇంకొద్ది రోజుల్లో అమరత్వం పొందుతాడనగా మాకు కలిసి చెప్పినటువంటి మాట ఒకటే, మళ్ళీ చెప్తున్నాను నేను. తనకు సరైనటువంటి నివాళి అంటే ప్రజా సాంస్కృతికోద్యమాన్ని ఒక బలవంతానికి సరైనటువంటి నివాళి అని చెప్పేసి నా అభిప్రాయంగా నేను అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య ద్వారా చెప్పదలుచుకున్నాను. తను బలంగా మాతోటి చెప్పినటువంటి మాట అది. కాబట్టి ఆ మాటను ఈ వేదిక మీద మరొకసారి తెలియజేయాలనుకున్నాను. అదే విషయాన్ని అందరూ కూడా ఆలోచించి అడుగులు వేస్తారని మరొకసారి తెలియజేస్తూ, వాళ్ళకు కట్టంగట్టిన నేల తెలంగాణ బోలో, జై తెలంగాణ బోలో, గద్దరన్న కేవలం మాటకి అట్లాగే జానపద సాహిత్యానికి అట్లాగే కవిత్వానికి ఉన్న గౌరవం లేదని గద్దరన్న అనేవాడు. అన్నట్టుగానే ఆయన పాటలు ఆడలేని కాలంలో ఈ 4 సంవత్సరాల్లోనూ పాటల కంటే కవిత్వం రాశారు. ఈ కవిత్వం అంతా కూడా గద్దర్ ఫౌండేషన్ వాళ్ళు ఒక పుస్తకంగా తెచ్చినారు. అట్లాగే గద్దర్ జీవితం అంతా కూడా దాదాపుగా వెంకటాపురం, ఆల్వాల్ ఆయన జీవితంతో ముడిపడి ఉన్న ప్రాంతం. ఈ లస్కర్ మీద కూడా పాటలు ఇవన్నీ కూడా జంట నగరాల జనజీవన కవితాన్ని గద్దర్ ఫౌండేషన్ వాళ్ళు పుస్తకం ఇస్తారు. ఈ 2 పుస్తకాలు ఇప్పుడు ఆవిష్కరించుకోవాల్సి ఉన్నది. అట్లాగే జగన్ రెడ్డి ప్రత్యేకంగా గద్దర్ చాలా కాలం పాటు గద్దర్తో పుస్తకాలు ఎట్లా రాయాలని ఆయన దగ్గరే ఉంది. భారతదేశంలో ఒక గాయకుడు
భారతదేశ ప్రజాకవి గద్దర్ అప్పటిదాకా ఉన్న సాంప్రదాయ నిబద్ధత నుండి అప్పటిదాకా రంగస్థలం మీద ఉన్న ఆధిపత్య బ్రాహ్మణీయ భావజాలానికి వ్యతిరేకంగా అప్పటిదాకా ఉన్న సాహిత్యానికి వ్యతిరేకంగా బడుగులు, వెనుకబడ్డ వాళ్ళు, దళితులు, కుల వ్యవస్థలో, పంచమ వ్యవస్థలో అతి చిన్న జీవితాలు గడిపిన వాళ్ళందరి చుట్టూ బద్దంగా వెళ్ళారు. ఆయన అదే ప్రత్యామ్నాయ సాహిత్యం. అప్పటిదాకా హిందుస్థానీలు, కర్ణాటకీలో రకరకాల ప్రియమిత్రుడు గదర్న మరణాన్ని తట్టుకోలేక చనిపోయిన జైర్ అలీ ఖాన్ కూడా నివాళులు అర్పిస్తా ఉన్నాను. వారికి నాకు గదర్నకున్న బంధం సాహిత్యంగా కాకుండా సమాజంలో ఉన్న అవినీతి పైన, అక్రమాల పైన, తెలంగాణ రాష్ట్ర సాధన పైన గదర్న యొక్క తీరుని తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కొరకై పోరాటం చేస్తున్న ప్రతి రాజకీయ పార్టీలకు మద్దతు ఇవ్వాలని దాంట్లో తీసుకురావడంలో అంతిమంగా తుపాకీ కొట్టడంతో కాదు, 2019లో రాహుల్ గాంధీతో కలిసి ప్రచారానికి వచ్చడానికి కూడా చేసిన కృషిలో జైర్ అలీ ఖాన్ యొక్క పాత్ర, గదర్న పాటలను కూడా హిందీలో అనువదించాలని చెప్పి తన అంతిమ కోరిక కూడా వేదిక ఆ షోపేట్ ఉన్నప్పుడు గదర్న రాష్ట్ర పాటలు హిందీలో ఉన్నాయి, మధు రాహుల్ గాంధీకి గులాకే హిందీని చేయాలని చెప్పినాడు. అది పూర్తి చేయాలని ఒకటి. 2-3 విషయాలు చెప్పినట్టు ముగిస్తాను. ఒకటి, ఎంతోమంది యువ కళాకారులు వేదికకి వచ్చినారు. 10 సంవత్సరాల నుంచి తెలంగాణ రాష్ట్రంలో కవుల కళాకారుల యొక్క మూగపోయింది గొంతు. తెలంగాణ రాష్ట్రం, తెలంగాణ ప్రాంతం సమాజానికి, ప్రపంచానికే సాయుధ రైతాంగ పోరాటం చేసి చూపించిన చరిత్ర ఇంతకుముందు శాంతసేన గారు, నారాయణ గారు మాట్లాడుతూ ఉంటుంది. అట్లాంటి తెలంగాణ గడ్డ ఒక స్వేచ్ఛతోటి సామాజిక స్ఫూర్తి ఉంటుంది అనుకుంటే 10 సంవత్సరాల నుంచి సాంస్కృతిక ధ్వంసం జరిగింది. ఆర్థిక వనరులు దోపిటే కాదు, తెలంగాణ ఏ స్వేచ్ఛకైతే బతికిందో బట్టి నేను ఎప్పుడు మాట్లాడుకుంటూ ఉంటాను. భూమి కొరకు, భుక్తి కొరకు జరిగిన పోరాటం, తెలంగాణ యావత్ పోరాటం అంతా కూడా భూమి కొరకు జరిగిన పోరాటం, సమాజ స్థాపనపై జరిగిన పోరాటం. ఆ పోరాటం అంతిమ సాధన తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక జరిగిన విధ్వంసాన్ని ఇవాళ మన ప్రజలు తీర్పిచ్చినారు. కాంగ్రెస్ పార్టీ నాయకుడే కాకుండా తెలంగాణ బిడ్డగా పౌరు కళాకారులకు నా విజ్ఞప్తి, మా ప్రభుత్వం సరిగ్గా పనిచేస్తే మద్దతు ఇవ్వండి, తప్పులు చేస్తే ఎత్తి చూపండి, మీ కళాన్ని ఆపకండి, మీ గొంతును ఇవాళ గద్దరాన్ని ఇచ్చే ఇవ్వాలి. మీరు ఎవరికి భయపడకుండా ఎదిరించి మాట్లాడే సత్తా నేర్చుకోండి. గద్దరన్నలాగా ఆటపాట కట్టుకొని గొంగలు కట్టుకుంటే సరిపోదు. గద్దరన్న ఏ ఆశయాలకైతే పోరాడిండో, శరీరంలో బుల్లెట్ ఉన్నా కూడా 350 కిలోమీటర్లు తిరిగినాడు. ఆ రోజు గన్ పార్క్ నుంచి ఖమ్మం నుంచి పాదయాత్ర చేస్తే కాంగ్రెస్ ఎంపీగా తెలంగాణ బిడ్డగా నేను ఒక్కడి నుంచి ధైర్యంగా మద్దతు ఇచ్చి తిరిగినాను. అట్లా నాలాంటి చిన్నారి సోదరి మధుప్రియ కూడా 7 సంవత్సరాల వయసులో గద్దరన్నతో పాదయాత్ర చేసినది. సో గద్దరన్నకు నిజమైన నివాళి మనం ఇచ్చేది ఏ అంబేద్కర్ ఆశయంతో, తుపాకీ గొట్టంతో కాదు, ఓ కప్పుతోటి ఇవాళ విప్లవం సాధించవచ్చు, సమాజ స్థాపన జరగవచ్చని నమ్మినడు. తను చెప్పిన ఈ సామాజిక న్యాయం జరగాలంటే కుల గణన జరగాలి, జనగణన జరగాలి, మనమెంతో మన వాట కూడా రావాలని గద్దరన్న నమ్మినడు. ఆయనకు మనం అర్పించే నిజమైన నివాళి ఆ స్వేచ్ఛ, ఆ ధైర్యం, ప్రాణాలకు తెగించి చేసిన పోరాటం. ఇప్పుడు వచ్చిన ప్రజాప్రభుత్వంలో కూడా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా, కాంగ్రెస్ పార్టీ, సోనియా గాంధీ గారు కూడా మనం చూసి ఉంటారు. మొదటి సంవత్సరం వచ్చినప్పుడు ఇచ్చిన హామీ నిలబెట్టడమే కాకుండా వదిన విమల గారు గద్దరన్న వచ్చినప్పుడు తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన తల్లి చేతిని స్పృశించాలని చెప్పి రాహుల్ గాంధీతో ఉన్నప్పుడు వెంటనే సమావేశం ఏర్పాటు చేశాడు. ఇవాళ గద్దరన్న లేని ఒక యుగం ముగిసింది. గద్దరన్న లేకపోవడంతో ఇక
ఎట్లుంటుంది భవిష్యత్తు అని అనుకుంటున్న తరుణంలో గద్దరన్న బతికేవాడు తన పాటలతోటి, తన మాటలతోటి, తను ఇచ్చిన సందేశంతో ఇవాళ గద్దరన్న ఫౌండేషన్, తమ్ముడు సూర్య ఫౌండేషన్ మెంబర్లందరూ కూడా తిరిగి మరొకసారి ఈ తెలంగాణ సమాజానికి, భారతదేశానికి స్వేచ్ఛాయుత భారతదేశం, సమసమాజ స్థాపన, సామాజిక న్యాయంతో సాధించుకుంది సగం తెలంగాణ, సాధించాల్సిన సంపూర్ణ సామాజిక తెలంగాణ ఇంకా జరగాల్సి ఉంటుంది. దానికి పునాదులు గద్దరన్న ఆటపాటతోటి, తన నినాదంతో, సందేశంతో, అతని సహచరుణ్ణి, అతని ఆత్మ బంధువుని రక్తం పంచుకొని పుట్టకపోయినా తన యొక్క సాహిత్యంతో, తన యొక్క ఆక్రోశం యొక్క సమాజ స్థాపన కొరకై తరతరాలు తప్పించే వ్యక్తులు నేనొక్కడిని. అందుకే మనందరం కూడా కలిసి వాళ్ళ గద్దరన్న నివాళిని అతను ఏ సమాజం కొరకై తప్పించినడో అది నిర్మాణం చేయడంలో ఇప్పుడు ఉన్న ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ప్రభుత్వంతో పూర్తి సహకారం ఉంటుంది. కానీ మనమందరం కలిసినప్పుడే, ప్రజలంతా కలిసినప్పుడే అది మమేకం అవుతుంది. ఇవాళ పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా వచ్చి నివాళులు అర్పించిన మీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ గద్దరన్నకి, సైర్ అలీ ఖాన్ గారికి ఘనమైన నివాళులు అర్పిస్తూ, శ్రద్ధాంజలి అర్పిస్తూ సెలవు తీసుకుంటుంది. కూడా చాలా ఇబ్బందిగా ఉంది. గద్దరన్న అంటే పోరాటం, ఎక్కడ కష్టం ఉంటే అక్కడ గద్దరన్న పాట మరి ఒక ఉద్యమ స్ఫూర్తిని, ఒక ఆలోచన, ఆవేదన, ఆవేశాన్ని గురిస్తూ ఆ సమస్యల పరిష్కారం కోసం తన పాడిన ప్రతి పాట మా అందరికీ కూడా స్ఫూర్తిదాయకం. ఆ పాటల నుంచి వచ్చినదే మా అందరి పోరాటం. నాడైనా నేడైనా ఎప్పుడైనా ప్రజల కోసం, ప్రజల తరఫున కొట్లాడేటువంటి స్ఫూర్తినిచ్చినటువంటి ఉద్యమ నేత, ఉద్యమకారుడు, సాంస్కృతిక పోరాట వారధి ఇవాళ మన ముందు లేకపోవడం, మాకు తోడుగా మరి పట్టెన్న గారి పాదయాత్రలో కానీ, రాహుల్ గాంధీ గారి పాదయాత్రలో కానీ అనేక సందర్భాల్లో మేమందరం కలిసి నడిచినాం. అసెంబ్లీలో కూడా మేము ప్రతిపక్షంలో 5 ఉండి పోరాడుతుంటే పట్టెన్న గారితో వచ్చి ఎప్పుడు మాకు సలహాలు, సూచనలు ఇస్తూ 5 ఉన్నామనేటువంటి భావన నుంచి ఇట్లాంటి ఈ సందర్భంగా లేకపోవడం చాలా బాధాకరం. ఈరోజు ఇక్కడ ఉద్యమకారులు, ఉద్యమ సహచరులు, ఆయనతో ఉద్యమంలో పాల్గొన్నటువంటి వాళ్ళు, ఆ భావజాలంతో బంధుత్వం ఉన్నటువంటి వాళ్ళు ఈరోజు ఈ సంస్మరణ సభను జరుపుకోవడం అనేది చాలా ఒకరికి బాధ అనిపిస్తుంది. మన అందరం మళ్ళీ ఈ రకంగా కలుసుకునేటువంటి వేదికను కల్పించిన గద్దరన్న కుటుంబ సభ్యులు, వెన్నెలక్క, అదేవిధంగా సూర్యమన్న, విమలక్క గారు, కుటుంబ సభ్యులందరికీ కూడా ఎప్పుడు మరి ఈ యొక్క ఉద్యమ సహచరత్వం అనేది, బంధుత్వం అనేది ఎప్పుడు ఉంటుందని తెలియజేస్తూ, మేమందరం కూడా ఆయన మాకు ఇచ్చినటువంటి సూచనలు, సలహాలు, పోరాట స్ఫూర్తి, ప్రజల తరఫున, పేదల తరఫున సమస్యల పట్ల లిఖిత భావంతో పనిచేయాలన్నటువంటి జోహార్ గద్దరన్న, జోహార్ గద్దరన్న. ఆయన బడుగు బలహీన వర్గ పేదల ఆశతోటి నిజంగా ఆయన అడుగుచాడలు నుంచి నేను కూడా పేదలు అంటే చాలా ఇష్టం, గ్రామీణ ప్రాంతాలు అంటే. అలాంటిది మన గద్దర్ గారి ఆదర్శంగా తీసుకొని నేను కూడా ఆయన అడుగుచాడలో ముందుకెళ్ళాలనే ఉద్దేశంతో చాలా కూడా నేను ఇన్స్పైర్ అయినా. నిజంగా ఆయన చాలా గొప్పవాడు. కాబట్టి ఆయన ముఖ్యంగా అందరినీ కోరేందంటే ఆయన అడుగుచాడలో మిగతా అందరు చాలా మంది కూడా గద్దర్లు కావాలని నేను కూడా కోరుతున్నా. ఇంకా ముఖ్యంగా వెన్నెల గారు కూడా ఆయన టాలెంట్తో కొంచెం సగభాగం కూడా ఆయన టాలెంట్ ఆమెకు వచ్చింది. కాబట్టి ఆమె కూడా ముందు మంచి అవకాశం ఆమె కూడా దొరకాలని కోరుతున్నా. మొన్న కూడా ఎమ్మెల్యే కంటెస్ట్ చేసి ఓడిపోవడం దురదృష్టకరం. కాబట్టి ఆమె నిజంగా మా భవిష్యత్తులో మంచి అవకాశాలు వెన్నెల గారికి రావాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నమస్కారం తెలియజేస్తూ ముగిస్తున్నాను. గద్దరన్న గారి ప్రథమ వర్ధంతి సందర్భంగా నిజంగా అందరం కలిసి నివాళులు అర్పించాలని చెప్పి ఈ కార్యక్రమాన్ని అనుకోకుండా పెద్దలు గురువర్యులు బట్టి విక్రమార్క గారు
తీసుకురావడం జరిగింది. అదేవిధంగా ఫీడ్బ్యాక్ గారు, విజయాస్ కన్న గారు, నారాయణ సార్ గారు, రంగారెడ్డి అన్న గారు, మరి గద్దరన్న అభిమానులందరూ కూడా నా నమస్కారం తెలియజేస్తున్నాను. ఈరోజు కూడా మా నియోజకవర్గం కూడా ప్రతి గ్రామంలో గల గద్దరన్న ఈనాడు తన స్వార్థానికి పనిచేయలేదు. నిస్వార్థంగా తెలంగాణ ప్రాంతంలో సమాజ స్థాపన చేయాలి. ఇవాళ అసమానతకు తావు లేదు. ధైర్యంగా బడుగు బలైన వర్గాల కానీ పీడిత వర్గాల విముక్తి కోసం తన పాట తన ఆట ఇవాళ ప్రతి గ్రామంలో స్మరించుకోవడం జరుగుతూ ఉంది. కాబట్టి ఇవాళ మనం అందరం కూడా అర్థం ఉండాలంటే నిజంగా మనం అందరం కూడా వారు చూపించిన ఆశయాలను తప్పకుండా నెరవేర్చాలి. వారు మాకు మొన్న పీపుల్స్ మార్చ్ పట్టి విక్రమార్క సార్ గారు పాదయాత్ర చేపట్టినప్పుడు వారు ఎంత ఉల్లాసంగా అంటే తప్పకుండా ఈ తెలంగాణ తెచ్చిన తర్వాత నా యొక్క హృదయం చూపిస్తుంది, నా హృదయం బాధపడుతుంది. నిజమైన తెలంగాణ చూడలేకపోతున్నాం, ఆశించిన తెలంగాణ చూడలేకపోతున్నాం. ఆ లక్ష్యాన్ని చేరాలంటే ఇటువంటి కార్యక్రమం చేయాలని చెప్పి కూడా మా అందరికీ కూడా గద్దర్ గారితో చూస్తూ పెరిగినాడు. ఒక్కొక్క రోజు నా గద్దర్ గారు వస్తే గుండె ఆగిపోయారు. ఎందుకంటే గద్దర్ గారు ఉదయం 8కి పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వచ్చేవాడు. నేను రెడీ చేసేవాడిని. తొందరగా వెళ్దాం, చాలా మంది ఆర్టిస్టులు ఉన్నాను. గద్దర్ గారు అడుగు పెట్టి అది షూటింగ్ క్యాన్సిల్. నైట్ ఉదయం 9 నుంచి నైట్ 9 దాకా రూమ్లో ఏం మాట్లాడుకునేవారో మాకు తెలియదు. ఒక రోజు నేను అడిగాను, ఏం సార్ అంతసేపు మాట్లాడతారంటే, గద్దర్ గారు ఒక వ్యక్తి కాదు, ఒక పుస్తకం, ఒక వెలుగు, మనిషి ఎట్లా బతకాలి, ఎట్లా ఉండాలి, ఎట్లా జీవించాలి, ఎవరు ఎలా ఉండాలని చెప్పే ఒక జ్ఞాని. ఆ జ్ఞానితో గడపడం నా షూటింగ్ అంటే ఎక్కువ ఇష్టం కాబట్టి ఇంత గడుపుతాను అంటూ ఉండేవాడు. నాకు చాలా ఆనందం అనిపిస్తుంది. అలాగే గద్దర్ గారిని ఈరోజు నాకు ప్రతిరోజు గద్దర్ గారు గుర్తొస్తున్నారు. నేను బట్టెని కలవడానికి వెళ్తే బట్టెన్ ఇంట్లో ఇందిరాగాంధీ గారు, అంబేద్కర్ గారు, రాహుల్ గాంధీ గారు ఫోటోలతో పాటు గద్దర్ అన్న బట్టిగా ఇట్లా శ్రీరామచంద్రుడు, హనుమంతుడు చిన్నప్పుడు ఫోటోలు ఇట్లా వాటేసుకున్నట్టు చూస్తుంటే, ఆ ఆప్యాయత చూస్తుంటే నాకు వస్తే మా ఫోటో చూడగానే కళ్ళు చెమర్చాయి. నిజంగా ఒక బంధం ఎట్లుంటుందా, ఒక ప్రేమ ఎట్లుంటుందా, ఇది ఏం చెప్పి తండ్రి కొడుకుల బంధమా, ఒక అన్నదమ్ముల బంధమా, ఏం బంధం ఇది. ఆ ఫోటోలో ఒక లైవ్నెస్ అంత అద్భుతంగా చూసుకున్నాను. ఈ ప్రతి ఒక్కరికి ఆయన మీద గౌరవాన్ని గట్టిగా చూపిస్తుంటే నాకు కడుపు నిండిపోయింది. అలాగే గత 10 సంవత్సరాలు 2014 తెలుగు రాష్ట్రం విడిపోయినాక గత ప్రభుత్వం మా సినిమా రంగంని ఎప్పుడు ఎక్కడా పట్టించుకోలేదు. ఎప్పుడు ఏ రోజు కూడా గద్దర్ గారిని గేటు బయట పెడితే గత ప్రభుత్వం, మా ప్రభుత్వం గద్దర్ గారిని ప్రజల గుండెల్లో పెట్టింది. గద్దర్ గారిని గుండెల్లో పెట్టుకొని సినిమా కళామ తల్లికి శాశ్వతంగా గద్దర్ అన్న అవార్డు పేరు ప్రకటించడం, మా ప్రజా ప్రభుత్వానికి, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, ఉప ముఖ్యమంత్రి పట్టి విక్రమార్క గారికి హృదయపూర్వకంగా సినిమా రంగం తరపు నుంచి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. గద్దర్ అన్న ఈ పాట శాస్త్రం, మీ మాట శాస్త్రం, మీ ఆశయాల శాస్త్రం. జోహార్ గద్దర్ అన్న. థ్యాంక్ యూ. గద్దర్ అన్న కుటుంబం తరఫున పాదాభివందనాలు. నిన్న మొన్న ఇంటర్వ్యూ అవుతుంటే మీ నాన్న గురించి మీరు చెప్పండి, మీ నాన్నకు లేడు కదా, మీకు ఏమనిపిస్తుంది, ఏడాది నుంచి ఏమనిపిస్తుంది అంటే, ఆ అనిపించేదాన్ని 2 ముక్కల్లో నేను నీ ముందు పెడతాను. 1 నిమిషం తీసుకుంటాను. గద్దర్ అన్న నా హీరో, మా నాయన నా హీరో. 20వ శతాబ్దంలో అట్టడుగు బ్రతుకుల్లో ప్రపంచం మొత్తాన్ని తన ఆట, మాట, తూటతో చుట్టేసిన మహాకవి, మహాజ్ఞాని మా గద్దరన్న, మా నాయన మా గద్దరన్న. తరాలు మారిన, పందాలు మారిన, పేదోళ్ల బ్రతుకులు మారలేదని
అగ్గి పిడుగుల వలె గర్జించిన గలం మన గద్దరన్న, మా నాయన గద్దరన్న. ఎన్ని అవమానాలు కష్టాలు ఎదురైనా నమ్మిన సిద్ధాంతానికై కట్టుబడి మన సాక్షియే మార్గమని ముందుకు సాగిన మహనీయుడు మన గద్దరన్న, మా నాయన గద్దరన్న. పాలించబడేవారు పాలక వర్గానికి దిశానిర్దేశం చేయాలని అదే నిజం గద్దరన్న, మా నాయన గద్దరన్న. ఆధునిక ప్రపంచంలో ఆడవారికి సమాన హక్కులు చైతన్యాన్ని కల్పించాలని చైతన్య యోధుడైన గద్దరన్న, మా గద్దరన్న, మా నాయన గద్దరన్న. ఎదుటివారు ఎంతటి బలవంతుడైనా వెన్ను చూపని గొప్ప మహావీరుడు మన గద్దరన్న, నాయన గద్దరన్న. దొంగ మాటలు దోచుకునే మాటలు కావు, దోపిడిని అంతం చేసే తూటా కావాలన్నాడు. ఆ తూటానే గెలిచి అసమాన వీరుడయ్యాడు గద్దరన్న, మా నాయన గద్దరన్న. చదువు అంటే 4 అక్షరాలు కాదు, చదువు అంటే 4 అక్షరాలు కాదు, అజ్ఞానాన్ని ఛేదించి అణిచివేతను రూపుమాపే ఆయుధం అన్నాడు గద్దరన్న, మా నాయన గద్దరన్న. భూమి మీద ఎల్లకాలం మనిషి కాదు జ్ఞానం ఒకటే మిగులని జ్ఞాన జ్యోతై వెలిగిండు గద్దరన్న, మా నాయన గద్దరన్న. మనుషులు ఎలా ఉండాలో, మనుషు విలువలు ఎలా బ్రతకాలో మన తెలుగు గడ్డ మీద జీవించి జన్మించి జీవించి గద్దరన్న, మా నాయన గద్దరన్న. నేను మరణించినా సరే రానున్న యువతరానికి మాదమైతానన్నాడు. అమరుడయ్యాడు. మరొకసారి కత్తులని చీల్చుకొని అమరుడయ్యారు. మన భారత రాజ్యాంగాన్ని రక్షించాలి అనే ఆయుధాన్ని మనకిచ్చిపోయాడు గద్దరన్న, మా నాయన గద్దరన్న. జోహార్ గద్దరన్నకు, జోహార్ గద్దరన్నకు. అందుకే గద్దరన్న మా నాయన, నా హీరో. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. గురించి కూడా మీకు తెలుసు, చదువుతూ ఉంటాడు, ఎట్లా మీడియాలో చూస్తూ ఉంటారు. ఒక విగ్రహం గురించి కూడా అడుగుతున్నారు. ట్యాంక్ బండ్ మీద విగ్రహం పెట్టాలి గద్దర్ది, అంతకంటే అర్హత గల వాళ్ళు ఎవరు లేరనేది ప్రజల అభిప్రాయం. అట్లాగే ఒక మహానాయకుడు, వాగ్గేయకారుడు, అత్యంత ప్రభావం కలుగజేసిన గద్దర్ ఆయన తన బహుశా మరణాన్ని ఊహించాడు. ఊహించి పాట రాసిన ఏకైక పాటగాడు గద్దర్. మన మరణాన్ని ఊహించి ఉన్నాడు. దాంట్లో ఆయన కొన్ని విషయాలు రాసుకున్నాడు. మూగపోయిన గొంతులో రాగం ఎవరు తీశారో అనే విషయాలు రాసుకుంటూ భవిష్యత్తులో ఏ జానపద జీవకారాన్ని అయితే నేను ఎత్తుకున్నాను, ఏ జానపద జీవకారాన్ని నేను ప్రజలకి చేరవేసిందో దాని జీవాక్షరాలు భవిష్యత్తులో ఎవరో నేను అంటే మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, నిజానికి చాలా ఇప్పుడు మాట్లాడకూడదు కానీ చాలా పేర్లు చెప్తుంటాం. వీళ్ళకు చరిత్ర పొడుగున జయంతులు వర్ధంతులు ఎన్నో జరుగుతుంటాయి. కానీ బహుజనులు, దళితులు, అణగారిన వర్గాలు, అట్లాగే ఒక సమసమాజాన్ని నిర్మిద్దామని కోరుకున్న వాళ్ళు వీళ్ళందరూ కూడా గద్దర్ని ప్రేమించారు. గద్దరు చేరని గుండె లేదు, గద్దరు చేరని హృదయం లేదు. ఇంత మహానుభావునికి మనం ఏమి ఇబ్బంది పడకుండా ఒక ఆయన మొత్తం విషయాలని, సాహిత్యాన్ని, కళల్ని నిక్షిప్తం చేసే ఒక ఏర్పాటు చేయాలని డిప్యూటీ సీఎంగా ఉన్న భక్తి విక్రమార్క గారికి ఈ సభ విజ్ఞప్తి చేస్తున్నది. చినిగిన దోతి కుమారులు ఎవరు చుట్టుకుంటున్నారు, అట్లే ఆ గొంగడి బట్టలు ఎవరు అనుకుంటున్నారు అన్నారు. చేతికర్ర ఎవరు సాగు చేస్తారు అన్నారు. ఇట్లా పలిగిపోయిన డప్పుపై దరువులు ఎవరు వేసినారు అన్నారు. అంటే ఈ ఉద్దేశం ఏంటంటే, గద్దర్ అంటే ఇన్ని చాలా రంగనాయకమైన వాళ్ళు ఈ అర్ధనగ్న అల్లం నారాయణ గారికి,
రాష్ట్ర మంత్రివర్యులు శ్రీమతి సీతక్క గారికి, అలాగే రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ క్యాంపెయిన్ కమిటీ చైర్మన్ జాతీయ నాయకులు పెద్దలు నారాయణ గారికి, అలాగే శాసనసభ్యులు శంకర్ గారికి, అట్లాగే మరో శాసనసభ్యులు కోననేని సాంబశివరావు గారికి, సిపిఎం పార్టీ నాయకులు రంగారెడ్డి గారికి, సోదరులు బెల్లయ్య నాయక్ గారికి, అద్దంకి దయాకర్ గారికి, రంగారెడ్డి జిల్లా మాజీ జిల్లా పరిషత్ చైర్మన్గా పనిచేసినటువంటి శ్రీమతి సునీత మహేందర్ రెడ్డి గారికి, మనందరి ముందు గద్దర్ గారి గురించి వారి గాత్రంచే గొప్పగా వినిపించినటువంటి విమలక్క గారికి, మాట్లాడి వెళ్ళినటువంటి శాసనసభ్యులు సోదరులు వివేక్ గారికి, అట్లాగే తమిళనాడు రాష్ట్రం నుంచి ప్రత్యేకంగా ఈ కార్యక్రమానికి ఇక్కడ విచ్చేసినటువంటి లోక్సభ సభ్యులు విముక్త చిరుతల కచ్చి పార్టీ అంటే లిబరేషన్ ప్యాంథర్స్ పార్టీ, చాలా గొప్పగా ఉంది పేరు. విముక్త చిరుతల కచ్చి పార్టీ అధ్యక్షులు లోక్సభ సభ్యులు తిరువలవన్ గారు, వలవన్ గారు, అట్లాగే ప్రముఖ సినీ నిర్మాత బళ్ళ గణేష్ గారు, ఇంకా అనేక మంది గద్దరన్న అభిమానులు ఆయన గాత్రాన్ని వీరి స్వరాల ద్వారా గుండెల నుంచి తీసి మనందరికీ వినిపించినటువంటి అనేక మంది కళాకారులు, వారందరికీ సరే ఈ ఫౌండేషన్ చైర్పర్సన్ ముఖ్యంగా ప్రొఫెసర్ శాంతా సిన్హా గారికి, ముందుకు నడిపిస్తున్నటువంటి అనేక మంది మేధావులకి, సలహాదారులకి, పేరు పేరున చాలా మంది ఉన్నారు, వారందరికీ మధ్యాహ్నం నుండి ప్రేమ, ఆయన భావజాలం మీద ఉన్నటువంటి నమ్మకం, మీరంతా ఎంతసేపు ఇక్కడ కూర్చొని ఉన్నారు. మీ అందరికీ, పాత్రికేయ మిత్రులకి, ముఖ్యంగా నల్లమల నుంచి ఇక్కడికి వచ్చేసినటువంటి కళాకారులకి అందరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. తల్లికి, అట్లాగే సోదరికి, సోదరికి వెన్నెల సూర్యం గారు, మీ అందరికి కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రత్యేకంగా ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవాలని, గద్దరన్న ఆలోచన విధానాన్ని ఈ ప్రభుత్వం అమలు చేస్తుందని స్పష్టంగా చెప్పడం కోసమే ఈరోజు ఇక్కడికి రావటం జరిగింది. గద్దరన్న గురించి నాకంటే మీరే బాగా మాట్లాడగలరు.